తమను వేధిస్తున్న లైబ్రేరియన్ పై చర్యలు తీసుకోండి అంటూ కర్నూలులో స్టూడెంట్స్ రోడ్డెక్కారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి గురుకుల కళాశాల దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విద్యార్థులని లైంగికంగా వేధిస్తున్నటువంటి లైబ్రేరియన్ మద్దిలేటిపై చర్యలు తీసుకోవాలని NH 167 ని దిగ్బంధించారు విద్యార్థినులు, విద్యార్థి సంఘాల నాయకులు. ఆందోళనతో ఈ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. కాలేజ్ కి మేల్ లెక్చరర్స్ వద్దంటున్నారు విద్యార్థినులు. ఆరోపణల నేపథ్యంలో లైబ్రేరియన్ మద్దిలేటిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అలా జరగదు. మా పేదలంతా ఎగ్జామ్స్ వద్దు, అమ్మాయి న్యాయం జరగాలి, మా కళ్ళ ముందే మధ్యలో శిక్షించాలి, వాళ్ళు సస్పెండ్ చేయాలి. దీనికోసం ఏ కాలేజ్ ఉన్నారు. మా డాడీ ఎట్లా చూస్తే మమ్మల్ని ఎట్లా చేస్తాడు ఆయన ఎట్లా సార్. కానీ ఒక రిక్వెస్ట్ సార్, దయచేసి గర్ల్స్ కాలేజెస్ లో ఎటువంటి జెంట్స్ పెట్టద్దు సార్. ఒకరు మంచి వాళ్ళు ఉండొచ్చు కానీ వాళ్ళలో ఆ బుద్ధి కలుగుతుంది సార్. ఇప్పుడు చేసిన ప్రతి ఒక్కరికి ఆడపిల్లలు ఉన్నారు సార్. అమ్మా నాన్నను వదిలేసి అమ్మా నాన్న అనుకుని కాలేజ్కి వచ్చాం సార్. మేము ఇక్కడే మాకు ఒక సేఫ్టీ లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలి సార్. మీరు యాక్షన్ తీసుకుంటే నెక్స్ట్ ఇలాంటివి ఏమి జరగవు సార్. ప్లీజ్ సార్, ఇట్లాంటి జెంట్ లెక్చర్స్ అందరినీ తీసేసి మాకు మీరే రక్షణ కలిగించాలి సార్. నాతోటి మొత్తం చదివే విద్యార్థులు ప్రతి ఒక్క విద్యార్థినికి మీరు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. దివ్యేష్, నేను సెకండ్ ఎంఎస్సీ చదువుతున్నాను. ఇప్పుడు నేను మాట్లాడేది టోటల్ మా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ సార్. సెకండ్ ఇయరే కాదు, ఇంక్లూడింగ్ ఫస్ట్ ఇయర్ తో పడుతున్న కష్టాలు సార్. మాకు ఉండేది 5 మెంబర్స్ జెంట్ లెక్చర్స్ మా దగ్గర, ఇంక్లూడింగ్ ప్రిన్సిపల్ 6 సార్. దాంతో మాకు ప్రాబ్లం ఉండేది 3 దగ్గర నుంచి సార్. రమణ సార్, UNS సార్, నెక్స్ట్ మద్దిలేట్ సార్ లైబ్రేరియన్ సార్. ఎట్లా పిలుస్తుంటే వే రా ఏంట్రా ఇట్లా సార్ మాట్లాడేది. ఏంటమ్మా మీరు ఇట్లా మాట్లాడతారు సార్. సార్కి లైబ్రరీ ఒకటే ఉందని వెళ్ళిన వాళ్ళతో మిస్బిహేవ్ చేశారు సార్. అలా జరిగిన ఒక అమ్మాయి నోరు తెలిసిన వల్ల ఈరోజు మా ప్రాబ్లమ్స్ మేము మీకు చెప్పుకోగలుగుతున్నాం సార్. ఆ అమ్మాయి సఫర్ అయి వెళ్ళిపోయింది సార్. సార్ చాలా ఇంకో అమ్మాయి సఫర్ చేసినాడు సార్. ఆ అమ్మాయి బైపీసీ నుంచి సంబంధించింది సార్. ఆ అమ్మాయి లోకో పీడీఎం లోకో సార్. పీడీఎం ఆ అమ్మాయిని బయట చెప్పొద్దని బెదిరించింది సార్. ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు దాకా బయటకు రాలేదు సార్. పీడీఎం కి మా లెక్చరర్స్ కి సంబంధాలు ఉన్నాయని సొసైటీ నుంచి టాక్ వచ్చింది సార్. మేము ఎగ్జామ్ కూడా రాసినాం సార్. మాకు తెలిసింది అంతే సార్. ఈవెన్ ఇంక్లూడింగ్ ప్రిన్సిపల్ సార్ తో లింక్ ఉందని మేము ఎగ్జామ్ రాసినాం సార్. నెక్స్ట్ రమణ సార్ టోటల్ డబుల్ డైలాగ్స్ సార్. నాకు గర్ల్స్ కాలేజ్ లో పనిచేస్తుంది, నాకు క్రేజ్ ఉంది, ఎగిస్తంతా ఫ్లెక్సిబుల్ గా ఉండండి, కలర్ గా ఉండండి, చంపల్ వాయిస్ నాకు చెప్పడం ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేస్తారు సార్. నెక్స్ట్ ఓవర్ టైమింగ్ మీటింగ్స్ సార్. 10:30 అట్లా 10:30 దాకా మీటింగ్స్ పెట్టిన రోజులు. నారాయణ స్వామి సార్ మాకు ఎకనామిక్స్ సబ్జెక్ట్ వస్తారు సార్. 3వ కంటికి తెలియకుండా మిమ్మల్ని ఫెయిల్ చేస్తాను, మీ పేపర్స్ మీకు ఎక్కడికి పోతే మీకంటే ముందు నాకు తెలుస్తాయి, మీకు తెలియకుండా మిమ్మల్ని ఫెయిల్ చేస్తాను, వీడియోస్ తీస్తా, ఫోటోస్ తీస్తా అని చెప్పి కొంతమంది తీసిన సంఘటనలు కూడా జరుగున్నాయి సార్. ఇలాగా బెదిరిస్తున్నారు సార్ మా జెంట్ లెక్చరర్స్. నెక్స్ట్ రమణ సార్ స్టే ఉన్నప్పుడు చెప్పలేదు సార్. ఆ రోజు మాకు మీరు ఉండాలి, మాకు డిన్నర్ బిల్ కొట్టేది 8కి అయితే 8:30 దాకా ఆ సీనియర్స్ ని పెట్టి 8:30 తర్వాత మా డార్మెంటరీస్ లోపలికి వచ్చినాడు సార్. వచ్చిన సమయంలో మా జూనియర్ ఒక అమ్మాయి డ్రెస్ చేంజ్ చేస్తుంది సార్. ఇదైతే నిజం సార్. కానీ అంత లోపల అమ్మాయి పూర్తిగా డ్రెస్ అయితే వేసుకునేసింది సార్. కాబట్టి ఏం ప్రాబ్లం లేదు సార్. ఒకవేళ మేము వేసుకుంటూ ఉంటే మాకు సార్ వస్తున్న ఎక్స్పెక్టేషన్స్ లేవు సార్. ఒకళ్ళు వేసుకుంటే ఏం జరగాలి సార్ మాకు. ఇదనే కాదు సార్, మా ప్రిన్సిపల్ మా లెక్చరర్స్ లేడీ లెక్చరర్స్ చాలా ఘోరంగా తిడతారు సార్. ఈవెన్ ఒక వాళ్ళ లేడీస్ అని కూడా చూడండి సార్. చాలా మంది ఏడ్చిన సంఘటనలు ఉన్నాయి సార్. ఈవెన్ మా ఏటీపీ మేడం ని చూసినాం పో అని కూడా చెప్తున్నారు సార్. ఈ మధ్య మేడం ఏడ్చింది సార్. కానీ మాకు ఏం జరిగింది, మా పీడీ మేడం అసలు పట్టించుకోవచ్చు సార్ మమ్మల్ని. ఇలాంటి అడగదు సార్. అడిగినా కానీ మేడం సప్రెస్ చేస్తారు సార్ మమ్మల్ని. ఏం బయటికి రాకుండా కవర్ చేస్తారు సార్. మాక్సిమం అడగదు, అడిగితే సప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు సార్. ఇలా మేము చాలా కష్టాలు పడుతున్నాం సార్. ఈ రోజు అమ్మాయి జరిగింది, నెక్స్ట్ మాకు జరగకూడదనే ఈరోజు మేము ఇంతమంది బయటకు వచ్చాం సార్. నెక్స్ట్ మేము ఎక్కడికైనా పోతాం సార్. మా ఫ్రెండ్ మేము హెల్ప్ చేస్తాం సార్. మీరన్నా మాకు కొద్దిగా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం సార్. నేను చెప్పిందంతా ఒక్కరో తప్పులేదు సార్. ఉంటే నేనే బాధ్యత వహిస్తాను సార్. థ్యాంక్ యూ.